మీతో పాటి పేరేం పేరు సార్? చెప్పు నీ పేరేంటి? జీడి గాయ్. జీడి గాయ అదేం పేరు అని అడుగుతున్నా. అంటే గడుగ్గాయ్. గడుగ్గాయ కానీ బడుగ్గాయ అని పెట్టుకున్నావు కదా, నువ్వు పెట్టుకోయ్యా. ఒకసారి నమస్కారం చేయి. ఒకసారి నమస్కారం చేయి. నేను చేయను. చూడు, నమస్కారం చేయాలి, ఎందుకంటే ఐడ్రీమ్ అంటే చాలా గొప్ప ఛానల్ కాబట్టి నమస్కారం నేను చేయను. ఎందుకు చెయ్యవు? నాకు రాదు. నీకు నమస్కారం చేయటం రాదు. రాదు 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 అమ్మా. నమస్కారం చేయటం రాకపోతే నమస్కారం ఎలా చేయాలో నేను చెప్తా, అలా చెయ్యి. ఎలా? చాణక్యన్నా చేస్తున్నాడు. అన్నయ్య చాలా మంచివాడు. అన్నయ్య చాలా మంచివాడు. అన్నయ్య చంద్రగుప్తుడు ఎక్కడ? చంద్రగుప్తుడా? అబ్బబ్బబ్బా, ఆ చాణక్యుడు ఈ చాణక్యుడు వేరే. కానీ నమస్కారం ఎలా చేయాలంటే ఎలా చేయాలి? నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లోనా? నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లోనా? నాకు తెలుగు రాదు. ఏంటి, నీకు తెలుగు రాదా? రాదు. మరి తెలుగు రాకపోతే తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. నీకు తెలుగు వచ్చి నాకు తెలుసు, కానీ మన చాణక్యన్న కూడా తెలుసు. కానీ ఇలా చెప్పు. ఎలా? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరూ మహానుభావులు, కొందరికే వందనాలు. అమ్మా కొందరికే అంటే కొందరికి అంటే ఎవరికి? ఈ ఛానల్ చూస్తున్నా అమ్మాయిలకా? వాళ్ళు ఇలా మాట్లాడితే ఊరుకో. ఏం చేస్తారు? కొడతారు. ఎవరిని ఉంది? నిన్ను కొడతారు, నన్ను కొడతారు. చాణక్య నన్ను కొట్టరు. మరి ఆయన కూడా కొడతారు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. నన్ను కొట్టాలి. చాణక్య నన్ను కొట్టాలి. అన్నని ఎందుకు కొట్టాలి? నన్ను కొడితే ఆయనకు సిగ్గు వస్తుంది. అమ్మా కొడితే ఆయనకు సిగ్గు వస్తున్నా. అలా అనకూడదు. అన్నకు చాలా మంచివాడు, క్రమశిక్షణ గలవాడు. అలా అనొద్దు. కానీ ఓ పని చేయి. ఏంటిది? ఇంగ్లీష్లో నమస్కారం చేయి. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. ఏంటి ఇలా చెప్పు? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ అబౌట్ జెంట్స్? ఐ డోంట్ లైక్ జెంట్స్, ఐ లైక్ ఓన్లీ లేడీస్. ఒరే ఇలా మాట్లాడుతూ ఊరుకోను. ఏం చేస్తానా? ఒక్క తన్ను తంతే ఎగిరి సూర్యాపేటలో పడతావు. ఏంటో ఒక్క తన్ను తంతే ఎగిరి సూర్యాపేటలో పడతావు. కొంచెం గట్టిగా తన్నావు. అయ్యో కొంచెం గట్టిగా తన్నారు. ఎందుకు విజయవాడ వామ్మో. వద్దు కానీ సింపుల్గా చేయి. నమస్కారం, అందరికీ నమస్కారం. ఇలా చేసి చాలు, ఏం కూడా వద్దు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నీకు కాదు, నాకు కదా కాదు, చాణక్యన్నా కూడా కాదు. ఓకే నాకు మా ఇద్దరికి నమస్కారం చెప్పిన పర్లేదు. కానీ అన్నిది మాట్లాడు. నమస్తే గడుక్కాయ్. నమస్తే అన్నయ్య. చాణక్యన్నయ్య చంద్రగుప్తుడు ఎక్కడ? ఇంట్లో ఉన్నాడు. ఈసారి చంద్రగుప్తుడు తీసుకొస్తా. కొంచెం ఆ క్యారెక్టర్ నువ్వు రాదు. వద్దు, నా వల్ల కాదు. నేను నవ్విస్తా. నవ్విస్తావా? ఓకే. ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చావు? 6,000. 6,000. అవునా? సింగపూర్, మలేషియా వెళ్ళా ఉంటగా? ఎస్. ఎలా ఉంది అక్కడ? షార్జా, దుబాయ్, అబుదాబి, ఇంకా అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఇలా చాలా కంట్రీస్కి వెళ్ళి ఇతర దేశాలతో పాటు ఈ ఇండియాలో కూడా నువ్వు చెప్పు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చావు. ఓకే, చాలా ప్రోగ్రామ్స్ కదా. సరే, మరి మలేషియా, సింగపూర్ వెళ్ళావు, పక్కనే ఉన్న థాయిలాండ్కి వెళ్ళలేదా? నీకు దండం కడతా. వద్దు. ఎందుకద్దు? చాణక్యన్నా వద్దు. ఎందుకు అడిగావు నాకు తెలుసు. అన్నా ఇలాంటి అడగొద్దన్నా. అడగొద్దా? సరే, నేను అడగను. నా మనసులో ఉంది కానీ వెళ్ళొద్దు. మనసులో ఉంది కానీ వెళ్ళొద్దా? అయ్యో, మనసులో ఉంది కానీ వెళ్ళొద్దా? నువ్వు కొడతావు, నేను కొడతానా? సంగతి తెలుసు. సరే, మరి గడుక్కాయ్, మరి నాతో పాటు థాయిలాండ్కి వస్తావా? గురుగారు ఏమంటావు? మధ్యలో నన్ను ఎందుకు పెడతారా? వెళ్ళాను. ఓకే అన్న, వెళ్దామా? వెళ్దాం, ఇద్దరం వెళ్దాం. సరే, మొత్తానికి 6,000. టికెటా? ఎందుకు? బైక్ రైడ్. ఈ మధ్య బైక్ రైడ్ బాగా ఫేమస్ అయిపోయాగా. బైక్ రైడ్ నువ్వు నేనే మాస్టర్ వద్దు. అంటే అమ్మాయిలకు కొట్టామంటే బాగుంటది కానీ అబ్బాయిని కదా. థాయిలాండ్ అన్నావు కాబట్టి. ఓకే, నైస్. తనకి 6,000 ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చావు. సో ఫస్ట్ ప్రదర్శన ఎక్కడ మొదలైంది? ఎక్కడంటే చెప్పాలి. ఎక్కడో కల్లూరు. ఓహో, కల్లూరు, ఖమ్మం జిల్లా. నువ్వేగా ఉన్నావు అన్నయ్య, నిన్ను అడుగుతున్నావు కాబట్టి నువ్వు చెప్తున్నావు. నేను కూడా చెప్తాను. ఖమ్మం జిల్లా కల్లూరులో 1990లో వెంటిలేటర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అవునుగా నేను చెప్పి, మరి నువ్వు ఇద్దరం చెప్దాం. నాకు మాట్లాడే బొమ్మ దొరికిన టైంలో బివి సత్యనగేష్ గారిని ప్రముఖ సైకాలజిస్ట్ ఉన్నాడు, హిప్నాటిస్టు. ఆయన పట్టాభిరామ్ గారికి సోదరుడు కూడా. అవును, ఆయన బాంబే నుంచి బొమ్మ కొనుక్కొని తీసుకొచ్చి నాకు అప్పగించాడు. అదే టైంలో సీనియర్ వెంటిలేటరిస్ట్ జీవన్ రాజు గారు కూడా దీంతో ఎలా మాట్లాడాలో, ఎలా ఆపరేట్ చేయాలో కూడా చెప్పారు. ఆ తర్వాత కల్లూరులో మొదటి ప్రోగ్రాం చేయటం. అవును, చాలా భారీ ఎత్తున సినిమా షోని రద్దు చేసి నా షో పెట్టారు ఆ రోజు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు. ఎన్ని ఇయర్స్ అయింది? 1990లో. 1990 సెప్టెంబర్ 17.
ఓ 19 సెప్టెంబర్ 17న మొదటి షో వెంట్రిలాక్విజన్ షో. నాదే నీదే. నీదే. మిమిక్రీ ఆర్టిస్ట్ గా నా చరిత్ర వేరే ఉంది. ఆ. అంతకుముందు వెంట్రిలాక్విస్ట్ గా 1990 సెప్టెంబర్ 15న కల్లూరు వెంకటేశ్వర థియేటర్లో ఫస్ట్ షో బంద్ చేసి మా ప్రోగ్రామ్ పెట్టాను. అవును చాలా మంచిగా జరిగిందా. సూపర్. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిల కన్నులు కొట్టావు అన్నా నీకు అన్నం కడతానా, గురుగారు ఉన్నారు అడగద్దు అదా. సీక్రెట్ గా అడుగుతలే, అలా అలా పక్క తీసుకెళ్ళి. ఓకే 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 సార్. మరి ఈ వెంట్రుకలాగిజం ఎవరి దగ్గర నేర్చుకున్నారు సార్? వెంట్రిలాక్విజం అదే చెప్పారు, సత్యనికేష్ గారు బొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్టులని గమనించి ఇది కథ కాదు సినిమాలో మా వరప్రసాద్ గారు, కమల్ హాసన్కు తరఫీదు ఇచ్చినట్టు వరప్రసాద్ గారి ప్రోగ్రామ్ చూడటం, ఇది కథ కాదు, తద్వారా బొమ్మ తెప్పించుకోవటం సత్యనికేష్ గారి ద్వారా. జీవన్ రాజు గారు మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రిలాక్విస్ట్, ఆయన ఎలా మాట్లాడాలో కొన్ని చెప్పారు. ఈ ట్రైనింగ్ తో పని లేకుండా 5 నిమిషాలు చెప్పక నాకు అర్థం అయిపోయింది. వెంటనే ప్రోగ్రామ్ ఇచ్చాను. సక్సెస్ మొదటి ప్రోగ్రామ్ సక్సెస్ చేసామండి. ఓకే, మొత్తానికైతే అలా పట్టేశారు. గడుక్కాని కూడా తీసుకొని వచ్చేసారు, మీ లైఫ్ లోకి వచ్చేసింది. సరే నీ వివరాలు కొన్ని చెప్పాలి. ఏంటది అన్నయ్యకే చెప్పండి. నీ దేవురు నాది ఖమ్మం, ఇంతకుముందు ఖమ్మం. మరి నీ దేవురు? నాది ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. అంటే ఇంతకుముందు నాది ఖమ్మం అన్నాను కాబట్టి అవును ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నాం. అవును ఇంతకుముందు ఖమ్మం నాది, ఇప్పుడు హైదరాబాద్. నాది ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లా? మా ఇల్లు నల్లకుంటలు. ఏంటి మా ఇల్లు నల్లకుంటలు? అందుకే నువ్వు నల్లగున్నావు. మరి మీ ఇల్లు ఎక్కడ? ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు. అందుకే నేను ఎర్రగొన్నా. అమ్మా అంటే ఎర్రగుంటే ఎర్రగడ్డలు ఉంటారా? నల్లగా ఉంటే నల్లకుంటల్లో ఉంటారా? మరి సన్నగా ఉంటే ఎక్కడ ఉంటారా? సన్నత నగర్లు ఉంటారు. మరి కొంతమంది హైటెక్ ఉంటారు కదా, హైటెక్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలు ఉంటారు. అబ్బో సరే నేను నల్లగా ఉన్నా. మరి కొంతమంది తెల్లగా ఉంటారు కదా అన్నయ్యలాగా, సరే ఇంకా తెల్లగా ఉంటారు. తెల్లగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? తెల్లాపూర్లో. అబ్బాబ్బా నీకు దండం పెడతారా? కరెక్ట్ చెప్పాలి. మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి గారు అంటే ఎదురుగా. ఇప్పుడు కరెక్ట్ చెప్తాను. ఓకే చిరంజీవి గారి ఇల్లు ఎక్కడ? మా ఇంటి ఎదురుగా. అదే మరి మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి గారు అంటే ఎదురుగా. మరి చిరంజీవి గారు ఎక్కడ? మా ఇంటి ఎదురుగా. నాకు అర్థమైంది. మీ ఇల్లేమో చిరంజీవి గారి ఇంటి ఎదురుగా, చిరంజీవి గారి ఇల్లేమో మీ ఇంటి ఎదురుగా. మరి మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ? ఎదురుగా. ఇలా చెప్తే అడ్రస్ అర్థం కాదు. ఓకే పర్లే. కానీ మరి నీ వివరాలు ఇంకా కొన్ని చెప్పాలి. ఏంటది? నీకు అన్నయ్యలు ఎంత మంది? 7 అన్నయ్యలు. మరి తమ్ముళ్ళు 7. 7 అన్నయ్యలు 7 తమ్ముళ్ళు. అంటే మీ ఇంట్లో 2 కబడ్డీ జట్టుకు సరిపోని జనం ఉన్నారన్నమాట. అవునయ్యా. మరి మీ నాన్నగారు ఏం పని చేస్తుంటారు? ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారు. అంటే కుటుంబ నియంత్రణ పాటించడం లేదు. రేయ్ చెప్పురా, నువ్వు కూడా పాటించాలి, అందరూ పాటించాలి, దేశాన్ని బాగుపరచాలి, కుటుంబ నియంత్రణ పాటించి జనాభా తగ్గించుకోవాలి. అర్థమైంది. సరే అన్నతో మాట్లాడు. అన్నయ్య కావాలంటే మీ ఫ్యామిలీ అంతా రష్యాకి పంపిద్దాం. అక్కడ ఏం లేవంట, రిస్ట్రిక్షన్స్ ఏం లేవంట. టికెట్ ఎవరు తీసుకుంటారు? టికెటా నేను తీస్తాగా. ఓ థ్యాంక్ యూ అన్నయ్య. థాయిలాండ్ అన్నావు. థాయిలాండ్ నుంచి అటు వెళ్ళిపోదాం. సరే గడుక్కాయ్, మరి అయితే సార్తో నేను మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. కాసేపు అట్లా పక్కన కూర్చో, మళ్ళీ మనం మాట్లాడదాం. సీక్రెట్స్? ఎస్, మనం థాయిలాండ్ వెళ్ళే సీక్రెట్ కాకుండా వేరే మాట్లాడు. అవురా కొద్దిసేపు పక్కన ఉంటే మేము మాట్లాడుకుంటాం. అర్థమైందా? అర్థమైంది. అర్థమయ్యే ముందు ఏంటది ఒక లెక్కకు సమానం చెప్పు. ఏంటది? 5 నుంచి 2 తీసివేస్తే ఎంత? తీయడం ఎందుకు? నీకు దండం పెడతారా? చెప్పు. 5 నుంచి 2 తీసివేస్తే ఎంత? నువ్వు చెప్పాలా? 5 నుంచి 2 తీసివేస్తే 3. రాంగ్. ఎలా? 5 ఎలా అవుతుంది? తీసి మళ్ళీ వేస్తాం, అందుకే 5. తీసి మళ్ళీ వేస్తాం కాబట్టి 5. మా నాయనే ఇది వద్దుగానే కూడికి చెప్పు. ఏంటిది? 2 కలిపితే ఎంత? 2 కలిపితే ఎంత? నువ్వు చెప్పు, నేను చెప్పాలా? 2 కలిపితే 4. రాంగ్. ఎంత? 22. 22. అమ్మో ఇలా చెప్తే కుదరదు. కానీ నీది అన్నం పెడతా పెట్టు, తర్వాత పెడతా. కానీ పక్కన ఉండు కాసేపు, నిన్ను మేము మాట్లాడుకుంటాం. అయ్యో బాధపడుతున్నా గడుక్కాయ్. అయ్యో